ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 51వ అధ్యాయము. శ్రీ సాయి సచ్చరిత్రంలోని 52, 53 అధ్యాయములందు 51వ అధ్యాయంగా పరిగణించవలెను. తుది పలుకు ఇది చివరి అధ్యాయము. ఇందు హేమాత్ పంతు ఉపసంహార వాక్యములను వ్రాసెను. పీఠికతో విషయ సూచికనిచ్చినట్లు వాగ్దానం చేసెను. కానీ అది హేమాడ్ పంతు కాగితాలలో దొరకలేదు. కావున దానిని బాబా యొక్క గొప్ప భక్తుడగు బీవీ దేవు ఠానావాసి ఉద్యోగాన్ని విరమించుకొనిన మామలతాదారు కూర్చెను. ప్రతి అధ్యాయము ప్రారంభమున దానిలోని అంశములను ఇచ్చుటచి విషయ సూచిక అనవసరము. కాబట్టి దీన్ని తుది పలుకగా భావించదము. ఈ అధ్యాయాన్ని సవరించుటకు ప్రచురించుటకు పంపుసరికి దేవుగారికి ఇది పూర్తిగా వ్రాసి ఉన్నట్లు కనపడలేదు. అచ్చటచ్చట చేతివ్రాతను పోల్చుకొనుట కూడా కష్టంగా ఉండెను. కానీ అదంతయు ఉన్నది ఉన్నట్లుగా ప్రచురింపవలసి వచ్చెను. అందు చెప్పిన ముఖ్య విషయాలు ఈ దిగువన క్లుప్తంగా చెప్పబడినవి. సద్గురు సాయినాథుని యొక్క గొప్పదనము. శ్రీ సాయి సమర్థునకు సాష్టాంగ నమస్కారమును చేసి వారి ఆశ్రయమును పొందెదము. వారు జీవజంతువులందును జీవము లేని వస్తువులందును వ్యాపించి ఉన్నారు. వారు స్తంభము మొదలు పరబ్రహ్మస్వరూపం వరకు కొండలు, ఇండ్లు, మేడలు, ఆకాశం మొదలుగా కలవాని అన్నింటి యందు వ్యాపించి ఉన్నారు. జీవరాశి అంతటను కూడా వ్యాపించి ఉన్నారు. భక్తులందరూ వారికి సమానమే. వారికి మాన అవమానాలు లేవు. వారికి ఇష్టమైనవి అయిష్టమైనవి లేవు. వారిని జ్ఞప్తి ఉంచుకొని వారి శరణు పొందినచో వారు మన కోరికలు అన్నింటినీ నెరవేర్చి మనము జీవిత పరమావధిని పొందినట్లు చేసెదరు. ఈ సంసారము అనే మహాసముద్రాన్ని దాటుట మహాకష్టము. విషయ సుఖములు అనెడు కెరటాలు దురాలోచనలనే ఒడ్డును తాకుచు ధైర్యమును చెట్లను కూడా విరగొట్టుచుండును. అహంకారం అనే గాలి తీవ్రంగా వీచి మహాసముద్రమును కల్లోలపరచును. కోపము అసూయం అనిడే మొసళ్ళు నిర్భయంగా సంచరించును. అచట నేను నాది అను సుడిగుండాలను ఇతర సంశయాలను గిర్రున తిరుగుచుండును. పరనింద అసూయ ఓర్వలేనితనము అను చేపలు అచట ఆడుచుండును. ఈ మహాసముద్రము భయంకరమైనప్పటికీ సాయి సద్గురువు దానికి అగస్త్యుల వంటి వారు, అనగా నాశనం చేయవారు. సాయి భక్తులకు దాని వలన భయము ఏది ఉండదు. ఈ మహాసముద్రమును దాటకు మన సద్గురువు నావ వంటి వారు. వారు మనల్ని సురక్షితంగా దాటించెదరు. ప్రార్థన. మనమిప్పుడు సాయిబాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారి పాదములు పట్టుకొని సర్వజనుల కొరకు ఈ క్రింది ప్రార్థనము చేసదము. మా మనస్సు అటునిటు సంచారము చేయకుండుగాక, నీవు తప్ప మరేమియూ కోరుకుండుగాక. ఈ సచ్చరిత్రము ప్రతి గృహమందు ఉండుగాక. దీనిని ప్రతి నిత్యము పారాయణ చేసదము కాక. ఎవరైతే దీన్ని నిత్యము పారాయణ చేసేదరో వారి ఆపదలు తొలగిపోవు కాక. ఫలశ్రుతి. ఈ గ్రంథమును పారాయణ చేసినచో కలుగు ఫలితమును గుర్చి కొంచెము చెప్పెదుము. పవిత్ర గోదావరిలో స్నానం చేసి షిర్డీలో సమాధిని దర్శించి సాయి సచ్చరిత్రము పారాయణ చేయుటకు ప్రారంభింపుము. నీవిట్లా చేసినచో నీ కుండు ముప్పేటల కష్టములు తొలగిపోవును. శ్రీ సాయి కథలను ఆలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితమునందు శ్రద్ధ కలుగును. ఇంకను ఈ చరిత్రమును ప్రేమతో పారాయణ చేయుచున్నచో నీ పాపములు అన్నీ నశించును. జనన మరణములనే చక్రము నుండి తప్పించుకొనవలెను అన్నచో సాయి లీలను చదువుము. వానిని ఎల్లప్పుడూ జ్ఞప్తి అందు ఉంచుకొనుము. వారి పాదములని ఆశ్రయింపుము. వానినే భక్తితో పూజింపుము. సాయి లీలలు అనే సముద్రములో మునిగి వానిని ఇతరులకు చెప్పినచో అందు క్రొత్త సంగతులను గ్రహించగలవు. అవి విను వారిని పాపముల నుండి రక్షించగలవు. శ్రీ సాయి సగుణ స్వరూపమునే ధ్యానించినచో క్రమముగా అది నిష్క్రమించి ఆత్మ సాక్షాత్కారానికి దారి చూపును. ఆత్మ సాక్షాత్కారమును పొందుట బహు కష్టము. కానీ నీవు సాయి సగుణ స్వరూపము ద్వారా పోయినచో నీ ప్రగతి సులభమగును. భక్తుడు వారిని సర్వస్వ శరణాగతి వేడినచో అతడు తాను అను దానిని పోగొట్టుకొని నదీ సముద్రంలో కలియునట్లు భగవంతుల్లో ఐక్యమగును. మూడింటిలో అనగా జాగృత, స్వప్న, సుషుప్త అవస్థలలో ఏదైనా ఒక్క అవస్థలో వారి యందు లీనమైనచో సంసార బంధము నుండి తప్పుకొందువు. స్నానం చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతోనూ పూర్తి నమ్మకంతోనూ పారాయణ చేసి వారం రోజుల్లో ముగింతురో వారి ఆపదలు అన్నీ నశించగలవు. దీన్ని పారాయణం చేసి ధనమును కోరినచో దాన్ని పొందవచ్చును.
వర్తకుల వ్యాపారము వృద్ధియగును. వారి వారి భక్తి నమ్మకాలపై ఫలం ఆధారపడి ఉన్నది. ఈ రెండునూ లేనిచో ఎట్టి అనుభవము కలుగదు. దీనిని శ్రద్ధతో పారాయణ చేసినచో శ్రీ సాయి ప్రీతి చెందును. నీ అజ్ఞానమును పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానము, ధనము, ఐశ్వర్యములను ఒసంగును. కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయమును పారాయణ చేసినచో అది అపరిమితానందాన్ని కలుగజేసును. ఎవరు హృదయమునందు తమ శ్రేయస్సును కోరిదరో వారు దీన్ని జాగరూకతతో పారాయణ చేయవలను. అప్పుడప్పుడు శ్రీ సాయిని కృతజ్ఞతతో సంతసముతో జన్మజన్మల వరకు మదిలో ఉంచుకొనును. ఈ గ్రంథమును గురు పౌర్ణమి నాడు అనగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు, గోకులాష్టమి నాడు, శ్రీరామనవమి నాడు, విజయదశమి అనగా బాబా పుణ్యతిథి నాడు ఇంటి వద్ద తప్పక పారాయణం చేయవలెను. ఈ గ్రంథమును జాగరూకతతో పారాయణ చేసిన ఎడల వారి కోరికలన్నీ నెరవేరును. నీ హృదయం నందు శ్రీ సాయి చరణములనే నమ్మిన ఎడల భవసాగరమును సులభంగా దాటగలుగుదువు. దీనిని పారాయణ చేసిన ఎడల రోగులు ఆరోగ్యవంతులగుదురు, పేదవారు ధనవంతులగుదురు, అధములు ఐశ్వర్యమును పొందుదురు. వారి మనస్సునందగల ఆలోచనలు అన్నీ పోయి తుదకు దానికి స్థిరత్వము కలుగును. ఓ ప్రియమైన భక్తులారా, పాఠకులారా, శ్రోతలారా, మీకు కూడా మేము నమస్కరించి మీకు ఒక మనవి చేయుచున్నాము. ఎవరి లీలలను ప్రతిరోజు ప్రతి నెల మీరు పారాయణ చేసితురో వారిని మరవద్దు. ఈ లీలలను ఎంత తీవ్రంగా చదివెదరో వినెదరో అంత తీవ్రంగా మీకు ధైర్యము, ప్రోత్సాహము సాయిబాబా కలుగజేసి మీచే సేవ చేయించి మీకు ఉపయుక్తంగా ఉండునట్లు చేయును. ఈ కార్యమందు రచయితయు చదువర్లును సహకరించవలెను. ఒండొగురును సహాయము చేసుకొని సుఖపడవలెను. ప్రసాద యాచనము. ఈ గ్రంథమును సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించదము. కారుణ్యమును చూపమని వారిని వేడదము. ఈ గ్రంథమును చదువు భక్తులు హృదయపూర్వకమగు సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములందు పొందెదరు కాక. సాయి సగుణస్వరూపము వారి నేత్రములందు నిలిచిపోవును గాక. వారు శ్రీ సాయిని సర్వజీవముల యందు చూచెదరు కాక. తదాస్తు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము సర్వము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఆరతి సాయి బాబా సౌఖ్యదాతారే జీవా చరణారజతాలి ద్యావదసా విసావా భక్తా విసావా. ఆరతి సాయి బాబా జాలునియ అనంగా స్వస్వరూపి రాహేదంగా ముముక్ష జనదావి నిజడోలా శ్రీరంగా డోలా శ్రీరంగా. ఆరతి సాయి బాబా జయమని జయ సభావ తయ తైసా అనుభవ दाविसी दया घन ऐसी तुझी ही मावा आरती साई बाबा तुमचे नाम ध्याता हरे संस्कृति व्यदा अगाध तव करणी मार्ग दाविसी अनादा आरती साई बाबा कलियुगी अवतार सद्गुण पर ब्रह्म साचार अवतीर्ण झाला से स्वामी दत्ता दिगंबर आरती साई बाबा 8 दिवसा गुरुवारी भक्त करीतिवारी प्रभु पद पाहवय भव भयानिवारी आरती साई बाबा माझ निज द्रव्य ठेवा तव चरण रज सेवा मागणे हेची आता
देवादिदेवा देवादिदेवा आरती साई बाबा। इच्छिता दीन चातक निर्मला तोय निज सुखा पाजवे माधवाय संभाळा पोळी बाका आपोळी बाका। आरती साई बाबा सौख्यदातार जीवा चरणार जताडी ध्यावदासा विसावा भक्ता विसावा। आरती साई बाबा। राजाधिराज योगिराज परब्रह्म श्री साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधं विदितमविदितं वा सर्वमेतत् क्षमस्व। जय जय करुणाब्दे श्री प्रभो साईनाथ। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सर्वं श्री साई चरणारविन्दार्पणमस्तु। लोका समस्ता सुखिनो भवन्तु।